హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ సంహిత అండి. నేను మీ శ్రవంతి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తానికి నేను మార్నింగ్ ఇలా పూజ చేసుకుంటానండి. ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో నాకు పూజ చేసుకోవడం అలవాటు. ఇలా చేసుకుంటేనే నాకు మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ తులసి కోట దగ్గర దీపం పెట్టానండి. ఇది నేను వీడియో తీసే టైంకి 9 అయింది. ఆ టైంలో తీసాను. ఇక్కడ పప్పు పెట్టేశానండి. నేను బచ్చలి కూర పప్పు చేస్తున్నాను. పప్పు వేసేటప్పుడు నేను షూట్ తీయలేదండి. మీకు కావాలంటే బచ్చలి కూర పప్పు ఇదివరకు చేశాను. లైవ్లో వీడియోలో ఉంది చూడండి, నా లాంగ్ వీడియోస్లో. ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. నేను లైవ్ చేస్తా, పనులు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటానో మీకు వీడియోస్ పెడుతూ ఉంటాను. నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. చూడండి, మీకు అర్థమవుతుంది నేను ఎన్ని పనులు చేసుకుంటూ లైవ్ చేసుకుంటూ వేరే వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నాను. ఇందులో ఇప్పుడు కొంచెం పోపు దినుసులు వేసి తాలింపు వేసేసుకుంటున్నాను పప్పుకి. ముందుగా పప్పులో బచ్చల ఆకు, పప్పు, ఉప్పు, కారము, కొంచెం చింతపండు, 2 టమాటాలు వేసేసాను. ఉడికించుకున్నాను కొద్దిగా పసుపు వేసి. ఇప్పుడు ఆ ఉడికిన దానికి ఉల్లిపాయ, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ వేసి తాలింపు పెట్టేస్తున్నాను. ఇంకా పప్పు రెడీ అయిపోయిందండి. ఇది నాకు ఆఫ్టర్నూన్కి, ఈవినింగ్, నైట్కి కూడా సరిపోతుంది. మా ఇంట్లో డైలీ ఒక పప్పు ఉంటుందండి. ఇంకొక ఏదన్నా కర్రీ చేస్తాను. ఇక్కడ గిన్నెలో ఉల్లిపాయలు వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర వేసి ఆయిల్ మరగగానే ఈ ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలండి. అలా వేపుకుంటేనే మనకి టేస్ట్ ఉంటుంది కర్రీ. కొంచెం పచ్చి వాసన ఉంటేనేమో పచ్చిగా ఉంటుంది, మాడిపోతేనేమో చేదు వాసన వస్తుందండి. జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్లో చేసుకోండి. ఈ కర్రీ నాకు ఫేవరెట్ అండి, ఎగ్స్ కర్రీ, బాయిల్డ్ ఎగ్ టమాటా కర్రీ ఇది. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 1 వీక్కి 2 వీక్కి సరిపడా ఒకసారి పేస్ట్ చేసి పెట్టుకుంటానండి. డైలీ నాకు కుదరదు. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేస్తానో చూపిస్తాను. ఫ్రెష్గా ఉంటుందండి, అప్పుడే పట్టినట్టు. నేను నిమ్మకాయలు, ఉప్పు, పసుపు కలుపుతాను అల్లం వెల్లుల్లి పేస్ట్కి. ఇక్కడ టమాటాలు, ఇక ఫోన్ వచ్చిందండి, కొంచెం మిస్ అయింది. టమాటాలు వేసాను. ఆనియన్స్ మగ్గిన తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి, కొంచెం మెంతి పొడి వేసేసి కొంచెం మరిగేటప్పుడు బాయిల్డ్ ఎగ్స్ వేసేసాను. టమాటో బాయిల్డ్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పటికీ 2 కర్రీలు అయిపోయినాయి. రైస్ కుక్కర్లో పెట్టేశానండి. నేను వంట మొత్తం ఒక హాఫ్ అన్ అవర్లో చేసేస్తానండి. రెండు కర్రీస్ అయిన రైస్ అన్నీ కలిపి ఒక హాఫ్ అన్ అవర్లో చేసేస్తాను. నేను ఫాస్ట్గా చేస్తానండి కుకింగ్. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మీకు టైం మేనేజ్మెంట్ కూడా ఎలా చేసుకోవాలో తెలుస్తుంది నా వీడియోస్ వల్ల. కుకింగ్ ఎవరైనా చూపిస్తారండి. టైం కూడా ఎలా సేవ్ చేసుకోవాలి, ఆఫీస్ వాళ్ళకి యూజ్ అయ్యేటట్టు టేస్టీగా ఎలా చేసుకోవచ్చు, తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా ఎక్కువ టేస్ట్ చేసుకోవచ్చు, అలా నేను చూపిస్తానండి రెసిపీస్. చూడండి, పప్పు రెడీ అయిపోయింది. పచ్చలాకు పప్పు. ఇది కొంచెం ఫ్రైడ్ రైస్ చేశానండి. ఇది కూడా షూట్ మిస్ అయింది. నైట్ రైస్ ఉంది, కొంచెం ఫ్రైడ్ రైస్ చేసేసాను. ఇది బాయిల్డ్ ఎగ్ కర్రీ, రైస్ అండి, అప్పడాలు. ఇంకేంటి, ఇంకా కుమ్మేద్దాం. మీకు ఈ రెసిపీస్ నచ్చాయా? నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోస్, మరిన్ని వీడియోస్ నేను చేయాలంటే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని కంటిన్యూస్గా చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీ సపోర్ట్ ఇప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానండి. నా ఛానల్ని ముందుకు తీసుకెళ్లారు. నాకు ఇప్పుడు 3K సబ్స్క్రైబర్స్ అయ్యారంటే మీ సపోర్ట్ వల్లనేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.